శ్రీదేవి గారు భీమవరం నుంచి అడుగుతున్నారండి. దుర్గాదేవి పూజకు ఎటువంటి ధూపం వేయాలి, ధూపం యొక్క ప్రధాన అంశం ఏంటి, అమ్మవారికి ఎటువంటి ధూపం వేస్తే ఇష్టం అని చెప్పి అడుగుతున్నారండి. శివకథాసుధ చాలామంది వింటున్నట్టు నాకు నమ్మకం. నేను రోజు చెబుతున్నాను కనుక అందులోనే నేను ఈ విషయాన్ని చెప్పాను. ధూపాత్ సంపదవాప్యతే అనగా అమ్మవారికి కానీ శివుడికి కానీ ధూపం ఇస్తే అటువంటి వాడికి సంపదలు లభిస్తాయి. సంపదల కోసం పూర్వం ధూపం ఇచ్చేవారు. అగరొత్తుల ధూపం వల్ల కంటే ధూపు స్టిక్కుల ధూపం, దానికంటే సాంబ్రాణి ధూపం, ఈ మూడు ఒకదాని మించి ఎక్కువ ఫలితం ఇస్తాయి. అగరొత్తులు, ఈ ధూపు స్టిక్కులు అనే పేరుతో ఈ మధ్యన ఆవు పేడను తయారు చేస్తున్నారు. ఆవు పేడతో తయారవ్వాలి, మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి. కెమికల్స్తో తయారు చేసేవి మంచివి కావు. ఆవు పేడ మొదలైనటువంటి గోవు సంబంధమైన వాటితో తయారయ్యేటటువంటి ఉన్నాయే అవి చాలా తొందరగా సంపదలు ఇస్తాయి. సాంబ్రాణి కూడా మంచిదే. మొత్తం మీద మన ఓపికను బట్టి అగరొత్తులు కానీ, ధూపు స్టిక్కులు కానీ, సాంబ్రాణి కానీ, ఈ మూడింటిని అమ్మవారి సన్నిధానంలో కానీ లేక శివుడి సన్నిధానంలో కానీ వెలిగించి పొగ పెట్టాలి. మనకి అమ్మవారికి ఒక తేడా ఉంది. ఇప్పుడు నాబోటి వాడిని ఇంటికి వచ్చిన తర్వాత గెంటేయాలంటే పొగెట్టాలి. నేను మీ ఇంట్లో కూర్చున్నాను అనుకోండి, మీరు ఇంత పొగ పెడితే ఏం చేస్తాను, తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి పారిపోతాను. అందుకని పూర్వం ఏమిటి సామెత, పొమ్మం లేక పొగ పెట్టాడు అనేవారు. ఇంటికి వచ్చినవాడు పొమ్మం లేక ఇంత పొగెడితే ఈ పొగ తట్టుకోలేక వాడైపోతాడు. మనుష్యులకి పొగ పెడితే పోతాడు. కానీ అదే ఈశ్వరుడికి కానీ అమ్మవారికి కానీ ఎంత ఎక్కువ పొగిస్తే అంత ఎక్కువ ఫలితం వస్తుంది. అమ్మవారి ఆలయంలో బాగా సాంబ్రాణి కానీ, ధూపు స్టిక్కులు కానీ, అగరత్తులు కానీ వెలిగించేసి కాసేపు తలుపు మూసేయాలి. ఆ తలుపు మూసేస్తే ఏమైపోతుంది, పొగంతా గుడంతా అలుముకుపోతుంది. అప్పుడు కాసేపు నాక ఆ గుడి తలుపు తీస్తే క్రమక్రమంగా ధూపంలోంచి అమ్మవారు కొద్ది కొద్దిగా కనపడుతుంది. ముందంతా ధూపం కదా, కొంచెం కొంచెం ధూపం తగ్గి ఆ ధూపంలో అమ్మని చూసామంటే ఎంతో పుణ్యమని, అలా ధూపంలో అమ్మని ముంచెత్తిన తర్వాత చూడటం వల్ల మనకి పుణ్యమే కాక సంపదలు కూడా వస్తాయని మంత్రశాస్త్రం చెబుతోంది. కాబట్టి ఈ విధమైన పొగని అమ్మవారి గదిలో పెట్టి ఆ గదిని మూసి పొగతో పూర్తిగా నింపి అప్పుడు తలుపు తీసి అమ్మ దర్శనం చేసుకుంటే ఇటు సంపదలు అటు మోక్షం రెండూ లభిస్తాయి.